ఇగో మొన్న మా చుట్టాలలో ఆమెకు 4%, 5% అయింది రక్తం. చక్కెర వచ్చి కింద పడితే దవాఖానలో పోతే ఇక డాక్టర్ చూడంగానే 4%, 5% రక్తం ఉందట. ఇట్లా నల్ల మనిషివి తెల్లబడ్డావమ్మ, తెల్లబడ్డాక కూడా చూస్తలేరా ఇంట్లో ఏం చేస్తారు అని అంటే, ఏం చేస్తారు సారు, వాళ్ళు చూస్తుంటేనే నాకు ఇట్లా అవుతుంది, ఆ ఫోన్లలో మన్నువాడ ఫోన్లు చూసుకుంటా నా నల్ల మనిషినికి ఇట్లా తెల్లగా ఎత్తిరి, రోగాలు వచ్చినా కూడా చెప్పేటట్టు లేరు ఇంట్లో అని బాధపడ్డదట. డాక్టర్ పిల్లల్ని పిలిచి, ఏమైందమ్మా మీ అమ్మని గిట్లా నల్లగా ఉన్న అమ్మను తెల్లగా చేసిరి, మళ్ళీ గుర్తుపట్టరా, గిట్ల ఎందుకు అవుతున్నావు, చక్కెర ఎందుకు వస్తుంది అమ్మ అంటే ఇక నోళ్ళు మూసుకొని చేతిలో ఆ ఫోన్లు పట్టుకొని కూర్చున్నారట. ఇక ఇట్లా అవుతుంది పరిస్థితి. ఇంట్లో ఏదైనా రోగాలు వచ్చినా రొప్పులు వచ్చినా కూడా గుర్తుపట్టరా అన్నట్టు అవుతుంది ముఖాలు. అట్లా వేయకూరి ప్లీజ్, ఈ ఫోన్లు వదిలేది. మనుషులు పోతే మంచి హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలు మనకు దొరికాయండి. మళ్ళీ కొద్దిసేపు మీ చేతిలో ఉన్న ఫోన్ పక్కకు పెట్టి మీ ఇంట్లో ఉన్న వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోండి.